హాయ్ ఫ్రెండ్స్, లాక్డౌన్ టైంలో చాలామంది డల్ అయిపోయారు, కొంతమంది ధైర్యంగా ఉన్నారు, ఇంకొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతే కొంతమంది క్రియేటివ్గా మారిపోయారు. బట్ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి, లాక్డౌన్ టైంని అందరికంటే ది బెస్ట్ యూస్ చేసుకున్న వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. వారే మన టాలీవుడ్ కొత్త అల్లుడు రానా దగ్గుబాటి. Thank you very much. Thank you, Andy. సో హౌస్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్? Well, it's first I should say it's the same. Unlike popular belief or chala mandi will usually think otherwise or I've heard otherwise, but nagaithe it's exactly the same. I think I think life is more peaceful. Ante ekkado manlo kuda teliyani oka sthirata, oka discipline, I think somewhere it's come in life, no? And I think I've grown up a little bit. మీ బ్యాచులర్ పార్టీలో ఫ్రెండ్స్ రకరకాలుగా మాట్లాడడం ఇలాంటివి ఏం లేవా? లేదండి, అంటే ఇప్పుడు వన్ ఇస్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us are also అంటే we've seen that life enough. ఫ్రీడమ్ అయిపోతుందిరా ఇలాంటివి చెప్తూ ఉంటారు అంటే కదా. ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా ఇప్పుడు ఫ్రీడమ్తో చేసుకునేది పెద్ద ఏం లేదండి అక్కడ. సో ఐ థింక్ ద వరల్డ్ ఆర్ ద యూనివర్స్ ఇస్ గివెన్ యూ అ మెసేజ్. ఓకే, మీరు తీసుకున్న బిగ్గెస్ట్ మెసేజ్ ఏంటి ఈ పాండమిక్ టైంలో? వన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ టెంపరరీ, బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ స్టిల్ పర్మనెంట్ ఇస్ వాట్ యూ కెన్ డూ విత్ యువర్ టైం. టైం అనేది ఒకటే మన చేతుల్లో ఉంటుంది, మిగతాది ఏది నథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే ఒక 5 years బ్యాక్ ఎవరో వచ్చి ఈ 2020 అనే టైంలో ప్రపంచంతో అయిపోద్ది, ఒక పలానా వైరస్ వచ్చి అంటే ఎవరు నమ్ముతాం? ఎవరు నమ్మం. కానీ అదే ఇంకో 2 years తర్వాత వచ్చి అరే ఇంకో 5 yearsలో ఇలాంటి ఒక పాండమిక్ వస్తుంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు నమ్ముతాం. సో వన్ ఇస్ సో యు నో నథింగ్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్ ఎక్సెప్ట్ వాట్ యూ విష్ టు డూ విత్ యువర్ లైఫ్. మీరు మీ లైఫ్తో ఏం చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఐ థింక్ యాజ్ క్రియేటర్స్ ఇట్స్ time to create. I think in that sense I think I've used my time very well. One day ఒకటండి, టైం అనేది it showed you what you can make of it. You can either be very productive or become also very useless or discover yourself or discover nothing. ఇవన్నీ ఏదన్నా జరగచ్చు ఇందులో. బట్ ఇప్పుడు ఈ పాండమిక్లో ఐ థింక్ వాట్ ఐవ్ లెర్న్డ్ ఇస్ చాయిసెస్ ఆర్ అప్ టు యూ, యూ గాట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. సో నేను ఫస్ట్ చెప్పిన మీ గురించి 4 మాటలు కరెక్ట్, ఎందుకంటే అదే కదా ఈ Most టైంని productive. ఎవరు అంతే కదా. మీరు మంచి బిజినెస్ మ్యాన్, అంటే ఆ థాట్స్ మీరు రన్ చేసే మీ ప్రొడక్షన్ హౌస్ రన్ చేసే విధానం గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మేము ఈ టైంని ఎంత ప్రాపర్గా యూస్ చేశారు, బెస్ట్ వే అని చూస్తున్నాం. అంటే ఒకటండి, ఎంప్టీ మైండ్ ఇస్ అ డెవిల్స్ వర్క్ షాప్ ఉంది. సో అలా నన్ను ఎంప్టీగా ఉంచితే మళ్ళీ ఇట్స్ బెస్ట్ ఇఫ్ ఐ మైట్ వర్క్. అంటే కొంతమంది అంటే మా మదర్ చెప్తూ ఉండేవారు, అంటే కొంతమంది పిల్లలు స్కూల్లో ఉంటే బెస్ట్ అంటారు చూడండి, నేను అలా ఇక్కడ స్టూడియోలో కూర్చొని పని చేస్తూ ఉంటే బెస్ట్ అంటే. అంతేనా? ఓకే, సో తన నార్త్ ఇండియన్ కల్చర్ డిఫరెన్సెస్ ఉంటాయి, హైదరాబాద్లో ఆఫ్ కోర్స్ లేండి. బట్ స్టిల్ ఇప్పుడు మీ పెళ్లి కూడా కొంచెం వాళ్ళ పద్ధతిలోనే డిఫరెంట్ గానే జరిగింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగిందండి. సో ఇప్పుడు చూడగానే మనకు అంటే రోజు చూస్తున్నారు అనుకోండి. రోజు చూస్తాను. సో అంటే దట్ వాజ్ వెరీ స్పెషల్ అండి ఫర్ మీ. సో అంటే దిస్ ఇస్ అ ప్లేస్ ఐ గ్రూ అప్ ఇన్. అంటే వెన్ ఫ్రమ్ రాక్ టు అప్ హియర్ ఐ వాజ్ అరౌండ్. అండ్ నా లైఫ్లో ఏం జరిగినా ఐ థింక్ దిస్ ప్లేస్ ఆర్ దిస్ స్టూడియో హెస్ బిన్ వెరీ central to it. So I think getting married also in the same place, I think that was very lovely for me. లవ్లీ. అంటే మామూలుగా చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ చాలా కలలు కంటారు. మామూలు పెళ్లి ఎవ్రీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, వెరీ స్పెషల్. మనం ఏ టైంలో ఉన్నామండి? ఏ టైంలో ఉన్నాం? అదే అంటున్నా. కాబట్టి మీరు అది మిస్ అయ్యారా అని అడుగుతున్నాను. ఆ ఫీలింగ్, లేకపోతే అందరూ నియర్ అండ్ డియర్ వన్స్ అందరూ లేరు. You can either be disappointed that it didn't happen or be very happy that it happened. Positive. So ante for a guy like me who I didn't know when I'll ever get married, అలాంటి అతనికి పెళ్ళైందండి. సో వన్ ఇస్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో గుడ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. సో నేను ఎప్పుడు మంచి జరుగుతుంటే ఎప్పుడు క్వశ్చన్ చేయను, ఎక్కువ వాటితో హ్యాపీగా ఉంటా. సో వన్ ఇస్ షీస్ ఫ్రమ్ హైదరాబాద్. అంటే ఎగ్జాక్ట్ నేను ఎలా పెరిగానో తను అలా పెరిగింది. సో కల్చర్ డిఫరెన్స్ అంటే పెద్ద అంత కల్చర్ లేదు. అంటే మనం కొంచెం ఎక్కువ ఈ నార్త్ ఇండియన్ టర్మ్స్ అవి నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఈజీగా అడాప్ట్ ఆబ్వియస్లీ అవుతారు. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఇల్లు, ఇక్కడ నుంచి 3 kilometers దూరం. ఎంత డిఫరెన్స్ ఉంటుందండి మన అకేషన్స్ లో. కంప్లీట్లీ. అండ్ ఐ థింక్ టుడే యాజ్ అ సొసైటీ ఆల్సో వేర్ ఎస్పెషల్లీ హైదరాబాద్, మనం వేర్ సో మల్టీ కల్చరల్ విత్ వెదర్ ఇట్స్ forget just Hindu or North Indian or South Indian, whether it's Islamic traditions or anything. Ante mana city lo it's such a vibrancy. So I think that way it was all very fun. So మీ కెరీర్ గురించి మాట్లాడుకుంటే అరణ్య
అరణ్య Yes. గురించి మాట్లాడాలి. సో ఫెబ్లోనే ఏప్రిల్లోనే రిలీజ్ Yes, అవ్వాల్సి yes. ఉంది. 1 year ఆపాల్సి వచ్చింది Yes, దాన్ని. yes. అది జనరల్గా ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వస్తూ మన మూవీ రిలీజ్ అవ్వాల్సింది అలా హోల్డ్లో పెట్టాల్సి వస్తే ఇట్స్ సో టఫ్ కదా. ఒకటండి, అంటే వన్ ఇస్ ఫస్ట్ ద లా ల్యాండ్ యు నో వాట్స్ హ్యాపెనింగ్. సో వన్ ఇస్ అలాంటి ఒక సిచ్యువేషన్ దర్ ఇస్ నథింగ్ బియాండ్. ఐ థింక్ ఫిల్మ్ ఇస్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎగ్జాక్ట్లీ. So I think one is we just announced Sankranti as a release date. So అన్ని విధాలుగా it just feels right. ఇంతసేపు వెయిట్ చేసినా బట్ ఐ థింక్ we got the film almost ready for summer release, and Sankranti is as good if not a better date మన తెలుగుకి. So one is I'm very excited about that date, and I'm hoping next year starts with a bang. అంటే ఈ ఇయర్ అందరికీ స్లోగా ఉండింది. సో బట్ వన్ గుడ్ థింగ్ అంటే వీ గాట్ లాట్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ డన్, చాలా ఫినిష్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. సో వీ గాట్ ఆపర్చునిటీ టు డూ ఎవ్రీథింగ్ రైట్ ఫర్ ద ప్రోడక్ట్. సో ఐ థింక్ దట్ వే వెరీ హ్యాపీ. కానీ యూ వెరీ పర్టికులర్, అంటే మీ ఇన్స్టా పోస్ట్లో నేను చూసాను ఓన్లీ ఇన్ థియేటర్స్ టు వాచ్ అని చెప్పి. అంటే Yeah. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు అన్ని బిగ్ మూవీస్ కూడా వస్తున్న నేపథ్యంలో యూ వెరీ పర్టికులర్? అంటే వన్ అండి, బికాజ్ దిస్ ఫిల్మ్ వి షాట్ ఇన్ అ సర్టన్ ఫార్మాట్ ఫర్ బిగ్ స్క్రీన్. అంటే మేము చాలా డీప్ అడవుల్లోకి వెళ్ళి వి యూజ్డ్ ఎక్స్ట్రీమ్ వైడ్ స్కేల్ కెమెరాస్ అయ్యి వాడి అండ్ హెవీ డ్రోన్ షాట్స్. మీకు థియేటర్లో కూర్చుంటే మీరు అడవిలోకి వెళ్ళి కూర్చున్న అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ ది సేమ్ టైమ్ ద సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి గారు, నో ఈజ్ లైక్ అన్ ఆస్కర్ విన్నర్ దట్ వీ హ్యావ్ ఆన్ అవర్ సైడ్. అండ్ ఒక తెలుగు సినిమాకి దిస్ ప్రాబ్లీ ద ఫస్ట్ టైం we're able to do so much, and it's coming on a national scale. And the idea was, ఈ సినిమా we made it for that big screen. Today నేచర్ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి మనం ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఐ థింక్ పోస్ట్ దిస్ పాండమిక్ ఆల్ ఆఫ్ us have been very aware of నేచర్ ఎలా ఉండాలి, how we need to treat nature, how we need to be one with nature అనేది. So I think it's there's no better time than this. చాలా మూవీస్ అందరికీ కూడా Yes. పెద్ద స్క్రీన్ మీద రిలీజ్ చేయాలనే yes, ఉంటుంది. yes. బట్ దెన్ ఈ సిచ్యువేషన్లో ఓటీటీ మీద వస్తున్నాయి. ఒక రకంగా చిన్న సినిమాలు చూస్తే అది చాలా మంచిది 100%, అనిపిస్తుంది. 100%. పెద్ద సినిమాల వాళ్ళు మేబీ కొంత డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? నేనంటే అంటే అంటే యాజ్ అన్ యాక్టర్ ఐవ్ బిన్ ఆన్ టెలివిజన్, ఐవ్ బిన్ ఆన్ ఫిల్మ్, ఐవ్ బిన్ డూయింగ్ స్టఫ్ ఆన్ ఓటీటీ. సో ఫర్ మీ నాకు అన్ని ఎవ్రీథింగ్ ఇస్ వన్ You belong to every ఇన్ department, సమ్ వేస్. అండ్ నేను పర్సనల్గా ఎలా వ్యూ చేస్తానంటే ఓటీటీ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్కి ఇట్ గివ్స్ యూ అ ఛాన్స్ అండి. ఒక క్యారెక్టర్ని లేకపోతే ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని తీసుకుని ఎక్కువసేపు వాళ్ళ కథ చెప్పడం, టు హోల్డ్ యూ ఫర్ మోర్ దాన్ 20-30 hours విత్ దీస్ క్యారెక్టర్స్ అనేది ఓటీటీలో చెప్పే అవకాశం ఉంది. సినిమా అంటే యూ విల్ బీ యూఆర్ రెస్ట్రిక్టెడ్ టు అ సర్టన్ కాన్ఫ్లిక్ట్. మీకు వచ్చిన వెంటనే క్యారెక్టర్స్ అర్థం అవ్వాలి, ఆ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళాలి, అండ్ రెజల్యూషన్ కూడా వచ్చేయాలి అందరూ. సో ఐ థింక్ టూ థింగ్స్ ఆర్ మేడ్ ఫర్ వెరీ డిఫరెంట్ నేచర్. అండ్ ఒక థియేటర్కి వెళ్తున్నప్పుడు యూ విల్ సీ ఒక స్పెక్టికల్ సినిమా చెప్పాలంటే, వెదర్ ఇట్స్ బాహుబలి ఆర్ ఈవెన్ టుడే వెదర్ ఇట్స్ అరౌండ్ ఎనీథింగ్ టు డూ విత్ అ స్పెక్టికల్, మీరు థియేటర్లో చూస్తే ది ఎక్స్పీరియన్స్ ఇట్స్ మేడ్ ఫర్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ ఓటీటీ ఈస్ మేడ్ మోర్ అట్ అ పర్సనల్ వ్యూయింగ్ ఇన్ దట్ కాంటెక్స్ట్. సో నాకు ఐ థింక్ ద ప్లాట్ఫామ్ నాకు ఏ కథని చెప్పాలో అనేది ఇట్ గివ్స్ మీ మోర్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు అరణ్య Yes. గురించి మాట్లాడితే ఎలిఫెంట్ అబ్యూస్ అనే ఒక సీరియస్ ఇష్యూని Yes. టేకప్ చేశారు. అంటే సాధారణంగా కథలు రాసే వాళ్ళు టక్మని స్పృశించని టాపిక్ అది. ప్రభు సోలమన్, వై డిడ్ హీ గో ఫర్ ఇట్? అంటే ఒకటండి, అంటే మీరు ఆయన ప్రీవియస్ సినిమాలు చూస్తే తమిళ్లో కుంకి, మైనా, ఈ సినిమాలు అడవులకి దగ్గరగా ఉన్న ఊరిలో కథ, లేకపోతే అంటే క్లోజెస్ట్ మ్యాన్ కైండ్ టు ఎర్త్ అనేది ఆ ఊరిలోనే ఉంటాయండి. అంటే టుడే మనం ఇవన్నీ చూసి మనం నేచర్ మధ్యలో ఉన్నాను అనుకుంటాం, బట్ దట్స్ నాట్ ద ట్రూత్. అడవి అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, నేచర్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఫర్ హిమ్ దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ తనకేంటంటే వెదర్ అండ్ ఈ సినిమా నేషనల్ చేయడానికి రీజన్ కూడా, ఈరోజు అలాంటి సిమిలర్ ఇష్యూ 3 చోట్ల జరుగుతుంది. అది నార్త్ ఇండియాలో కాజీరంగాలో జరుగుతుంది. ఎనీవేర్ వేర్ దేర్ ఇస్ అ ఎలిఫెంట్ కారిడోర్ అండ్ ఒక సిటీ అనేదో లేకపోతే ఒక ఊరు అనేది ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు ది సేమ్ ఇష్యూ విల్ స్టార్ట్ ఫాలోయింగ్. అంటే అడవి మధ్యలో గోడ కట్టేసి ఏనుగులు రూట్ ఆగిపోతే, కోయంబత్తూర్లో దిస్ ఇష్యూ ఇస్ రన్నింగ్. సో ఎవ్రీ స్టేట్ హ్యాస్ దిస్ యాజ్ అ బాయిలింగ్ ఇష్యూ. అండ్ ఫర్ అస్ యాజ్ ఫిల్మ్ మేకర్స్, వెదర్ ఇట్స్ ఐ థింక్ ఎంటర్టైనింగ్గా ఒక అడ్వెంచర్ రూపంగా ఆల్ ఏజెస్కి చెప్పడం అనేది ఐ థింక్ he found beauty in telling the story. And మనకు కూడా ఇన్హెరెంట్గా ఒక
పిల్లలకు కానీ వెదర్ ఇట్స్ ఈవెన్ ఫర్ అస్ ఒక యానిమల్స్ చూసి యానిమల్స్ రిలేషన్ అంటే వీ విల్ ఆల్వేస్ బీ వెరీ ఫాండ్ ఆఫ్ ఇట్. ఎస్. సో దిస్ ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ మీన్ నేను ఒక 15 ఏనుగులు ఉంటాం కన్సిస్టెంట్గా యాజ్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో జస్ట్ బీయింగ్ ఏబుల్ టు సీ దట్ ఫర్ ఆడియన్సెస్ అండ్ అంటే ఇప్పుడు నిజంగా 10 ఏనుగుల మధ్యలో ఎవరు రియల్ లైఫ్లో వెళ్ళడం ఇట్స్ ప్రిటీ ఇంపాసిబుల్ టుడే ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్. So I think this will give a very unique experience in India and I'm very excited with what we've been able to achieve. ఎన్ని రోజులు గడిపారు అడవిలో ఈ కాంక్రీట్ జంగల్ నుంచి ఆ జంగల్లోకి వెళ్ళాక ఎలా ఉంది? ఆల్మోస్ట్ ఒక 8 months డిఫరెంట్ అడవుల్లోనే ఉన్నామండి మొత్తం యూనిట్. ఈ సినిమా వచ్చి ఒక 5 డిఫరెంట్ జంగిల్ టెరెన్స్లో షూట్ చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ విత్ థైలాండ్ క్రాబీ అనే ఏరియాలో అక్కడ ఎలిఫెంట్స్ దేర్ లాట్ ఆఫ్ ఎలిఫెంట్ ట్రైనర్స్ అండ్ వెరీ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఫస్ట్ లాట్ తీసి తర్వాత కేరళ అడవులకు వచ్చాం. బికాజ్ ఇండియన్ మేల్ టస్కర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ థైలాండ్ ఎలిఫెంట్స్. సో అక్కడ ఒక హర్ట్ తీసి ఇక్కడ మేల్ టస్కర్తో ఇక్కడ షూట్ చేసి దెన్ వీ మూవ్ టు ద నార్త్ అండి మహాబలేశ్వర్కి. సో వీ వెంట్ టు మహాబలేశ్వర్, వీ షాట్ ఇన్ వై అండ్ యా దట్స్ అబౌట్ ఇట్. బ్యూటిఫుల్. కానీ అంతకాలం అక్కడ ఉన్నాక అంత నేచర్తో మమేకం అయిపోయి ఉన్నాక జనరలీ చాలా మంది చెప్పేది అసలు లైఫ్ బ్యూటీ అక్కడ కనిపిస్తుంది మనకి. 100% నాట్ వాంట్ టు కమ్ బ్యాక్ అంటే 100% అండి. అండ్ దట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యాజ్ యూ గ్రోయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దోస్ 8 months ఐ గివ్ యూ లిటిల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ మై లైఫ్ వాజ్. ఇప్పుడు ఎక్కడ ఉంటామంటే ఒక అడవి దగ్గరలో ఉండే ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అలాంటిది ఎవరో పలానా ఇల్లు అలాంటిది ఏదో దొరుకుద్ది అక్కడ ఉంటాం. సో ఫస్ట్ అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు మీకు, ఎక్కడో చాలా నైట్ టైంలో ఒక పలానా ఫ్యూ అవర్సే వస్తాయి. అండ్ అడవిలో ఏంటంటే అక్కడ లైట్ ఉండదు ఏముండదు. సో మీకు 5:30కి చీకటి అయిపోద్ది. 6 గంటలకైతే అసలు మీ ముందే ఉందో కూడా కనిపించదు. సో 4:30కు బయలుదేరాలి. సో వెళ్ళి లైట్ వచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం, అయిపోయిన వెంటనే వీ ర్యాప్. సో ఆ టైంలో యూఆర్ కంప్లీట్లీ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. ఆ జరుగుతున్న ఆ చిన్న మా కథ తప్పితే అడవి మీరే ఉంటారు తప్పితే దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఆర్ దేర్ ఇస్ నథింగ్ టు లైఫ్. అండ్ కన్సిస్టెంట్లీ వెన్ యూ డూ ఇట్ ఫర్ 8 months. See, ఇప్పుడు నో ఎవ్రీబడి ఈస్ బిన్ త్రూ దిస్ పాండమిక్, ఒక లాక్డౌన్లో ఉన్నాం ఇన్ని రోజులు. అండ్ దే విల్ బి హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్ చేంజ్డ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. సో అట్ ద సేమ్ లైక్ ఇఫ్ యూ డూ ద సేమ్ ఇఫ్ యూఆర్ ఇన్ అ జంగిల్ ఫర్ 8 months, అంటే మీరు లైఫ్ని చూసే విధానం కానీ మీరు నేచర్ని చూసే విధానం కానీ మనుషుల్ని చూసే విధానం కూడా మారిపోతుంది కంప్లీట్. బ్యూటిఫుల్. అదృష్టవంతులు చెప్పాలంటే 100%. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ రియలీ వెరీ ఫార్చునేట్ ఫర్ మీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ ఐ హావ్. సో దానికోసం మీరు ఖచ్చితంగా ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయ్యే ఉండుంటారు, బాగా వర్కౌట్ చేసే ఉండుంటారు. అంటే మీ వెరీ లుక్లో మాకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో వన్ థింగ్ అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాజ్ డ్యూరింగ్ ది ఎండ్ ఆఫ్ బాహుబలి. అండ్ అప్పుడు ఎలా ఉన్నాను మీకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు ప్రభు సోలమన్ గారు అది చూసి తీసేట్ నోబడీ హూ లివ్స్ ఇన్ అ జంగిల్ ఫర్ 20 years లుక్స్ లైక్ దిస్. అండ్ ఆయనకి ఎక్స్ట్రీమ్ రెఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆ లుక్ కానీ the way he wanted me to look, it took almost 5-6 months to just get that ready. And ఆయన చాలా డీటెయిల్డ్గా ఉంటారండి. ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డీటెయిల్డ్ మ్యాన్. అండ్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ప్రాబ్లీ ద ఫస్ట్ టైం ఐ షాట్ ఇన్ 3 భాషల్లో తీసామండి సినిమా. అంటే ప్రతిసారి 3 డైలాగ్స్ చెప్పడం. అండ్ తెలుగు తమిళ్కి ఒక డిఫరెంట్ కాస్ట్ ఉంది, మన సౌత్ అండ్ హిందీకి వేరే కాస్ట్ ఉంది ఇందులో. అంటే తెలుగులో మన రఘుబాబు గారు ఉంటాడు, విష్ణు విశాల్ ఉంటాడు, మన హిందీలో పుల్కిత్ సామ్రాట్ ఆల్. సో ఇట్స్ క్వైట్ అ mammoth task it was to finish the film. ఓకే. సో మీ లుక్స్ గురించి ఇన్ఫ్యాక్ట్ మీ ఫొటోస్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో రకరకాలుగా మాట్లాడారు జనం. అంటే మీరు బాగా వెయిట్ లాస్ మీ క్యారెక్టర్ కోసం అయ్యారా, ఫర్ హెల్త్ సేక్ అయ్యారా? అది ఇంకో ప్యారల్ స్టోరీ. అది హెల్త్ అనేది ఇంకో ప్యారల్ కదండి అది. సో వన్ ఇస్ దేర్ వాజ్ అంటే ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ హావ్ హ్యాడ్ సమ్ ఇష్యూస్ విత్ హెల్త్, బట్ దోస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ అ కెరియర్ లైక్ దిస్. అంటే మేము కన్సిస్టెంట్గా ఫర్ ఫిల్మ్స్ విల్ స్టార్ట్ లుకింగ్ డిఫరెంట్, యూ విల్ వాంట్ టు స్టార్ట్ బీయింగ్ డిఫరెంట్. బట్ ద గుడ్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దట్ అండ్ కన్సిస్టెంట్లీ బీ అప్. బ్యూటిఫుల్. కానీ మీరు 6 నెలల పాటు పూర్తి వెజిటేరియన్గా మారిపోయారట. లేకపోతే ఆ కండలు అయితే కరగండి. కండలకు బాహుబలి కండలు కరిగించడం. సో అది బలవంతంగా చేశారా, ఇష్టంగా ఎంజాయ్ చేశారా ఆ ఫుడ్ని? ఓన్లీ వెజిటేరియన్ మీదే ఉండాలంటే అంటే ఒకటండి ఏమవుతుందంటే వన్స్ యూ గెట్ ఇన్ టు ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ ఇన్ అ సర్టన్ వే, మీరు చేసే డయట్తో మీరు చేసే ఫిట్నెస్తో బాడీ మారిపోతూ ఉంటుంది. సో దట్ విల్ స్టార్ట్ గెటింగ్ యూ మోర్ అండ్ మోర్ ఎక్సైటెడ్ అండ్ కిక్ ఇస్తుంది. అండ్ సో దిస్ యూఆర్ లైక్ ఓకే నో దిస్ ఓన్లీ అ మీల్ అని దీంట్లోకి వచ్చేస్తాం. రానా గారు, చాలా కొద్ది మంది యాక్టర్స్కే ఆ పాన్ ఇండియా అపీల్ వచ్చింది అండ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్.
అంటే అది మీరు మీ స్వయం కృషితో సాధించిందా? మీకు అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయా? హౌ డిడ్ యూ వర్క్ ఇట్ అవుట్? అంటే లైక్ ఐ సెడ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఉంటాం. నేను చూసేటప్పుడు లైక్ మనం హైదరాబాద్లో పెరిగాం. సో అది తెలుగు సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా అన్నీ చూస్తూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఐ స్పోక్ తెలుగు, నాకు తెలుగు చదవడం వచ్చు, ఇంగ్లీష్ చదవడం వచ్చు, హిందీ అర్థం అవుద్ది, తమిళ అర్థం అవుద్ది. అండ్ మీరు ఓకే ప్రాబ్లీ ఐ స్పోక్ టు మేబీ 10 years ago డ్యూరింగ్ లీడర్, రైట్? నా ఆ టైంకి అది చాలా యూనిక్ కదా. తెలుగులో నోబడి ఎవర్ డిడ్ అ స్టోరీ లైక్ దట్. ఇట్ వాజ్ వెరీ వెరీ యూనిక్. సెకండ్ స్టోరీ వచ్చేటప్పటికి దమ్మారుదం వాజ్ అ ఫిల్మ్. నా ఇప్పుడు తెలుగు అయితే ఇట్స్ లీడర్ అనేది ఇట్ వాజ్ అ పొలిటికల్ డ్రామా సెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్ దట్ పాయింట్, అ సింగిల్ స్టేట్. నా దమ్మారుదం అనేది ఒక గోవా అనే ఒక ఊర్లో ఇట్ వాజ్ అబౌట్ డ్రగ్స్, మాఫియా, పాలిటిక్స్ అండ్ పోలీస్. అది ఆ కథ ఇప్పుడు హిందీలో చెప్పాలి, ఆ కథ తెలుగులో చెప్పాలి. సో దెన్ ఐ సెడ్ ఓకే, నౌ ఈచ్ ఇండస్ట్రీ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు టెల్ డిఫరెంట్ స్టోరీస్, టెల్ ఎ డిఫరెంట్ స్టోరీ, అండ్ దే విల్ బి సమ్ స్టోరీస్ దట్ విల్ కట్ అక్రాస్. అండ్ ఇప్పుడు మీరు గాజీ చేసినప్పుడు అది ఇప్పుడు తెలుగులో ఒక సబ్మరీన్ సినిమా చేయాలంటే అప్పుడు ఎవరు ఒప్పుకునేవారు. అది హిందీలో అయింది కాబట్టి ఎవ్రీథింగ్ కుడ్ హ్యాపన్. సో ఐ థింక్ అండ్ ఓవర్ టైమ్ టుడే ఎవ్రీథింగ్ బికేమ్ వన్ అండ్ ద సేమ్. అండ్ వన్ బాహుబలి చేంజ్డ్ the way cinema is viewed in India completely now today at this point. Your take on nepotism and drugs? My take on it, ఇప్పుడు నెపోటిజం గురించి దేశం అంతా మాట్లాడుతోంది సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ తర్వాత. one to me, commenting on anything public, right, whether it's the people who are involved or the media, I have tremendous respect for everybody who has been put on that television, for sure. Everybody who has been spoken about through, I have great respect for all of them. For me, what bothered me very much in this entire situation is that today we are in a country where economy is at its worst, COVID is at its worst, there's too much to worry about. And a large part of media has taken that as news. Today, facts anevi ekkadikelli etakalanedi, it's become very difficult for a simple common man. See, what was our growing up? News anedi oka time vastadi, aa time lo konni facts cheptaru. That was actually our way of functioning in life. Today, that has become a debate. So you are only listening to opinions, but you are never listening to the fact. So I think that was where I was bothered the most. I said, "Arey, now in this, tell me the facts." Evaru cheppaledu, chusinodu cheppaledu, akkada jarigina vallu cheppaleru. Nobody can even comment. So I said, and deen valla em vachindi manaki roju? Where did we end up in all of this? It doesn't solve a certain problem. It doesn't close a certain rhythm. అండ్ చాలాసార్లు చెప్పాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకసారి చెప్పినప్పుడు అందరూ అన్నారు, తర్వాత వికీపీడియా ఓపెన్ చేస్తే అందరూ బాగానే ఉంది. లైక్ వాట్ ఈజ్ నెపోటిజం యాజ్ అ డెఫినేషన్? ఇఫ్ యు ఆర్ రన్నింగ్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఒక కీ పొజిషన్, ఎందుకంటే పబ్లిక్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ పొజిషన్ని ఇఫ్ ఐ పుట్ అ ఫ్యామిలీ మెంబర్ దేర్ హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్, అతనికి ఎలిజిబిలిటీ లేకుండా అతన్ని అక్కడ పెట్టాను అనుకోండి, దట్ ఈస్ నెపోటిజం అండ్ దట్స్ అ క్రైమ్. If you are giving your daughter or your son what you have earned, that there's no function. And today, see, India works on a family system. Why do you earn? You earn for you want your family to be safe, you want your children to be safe, and that's how any construct happens. And over years, that becomes, when the family grows, you create a certain amount of wealth or a certain amount of name. Naku okkasari, see, I've grown up in this environment completely, so I can be an insider talking. నా ఒకసారి నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. అక్కడ హిందీ సినిమాలు ఇప్పుడైతే ప్లే అవుతుంది, బట్ 8-10 years బ్యాక్ వాజ్ వెరీ లిటిల్. అండ్ ఒకరోజు థియేటర్ వైపు వెళ్తుంటే థియేటర్ ఫుల్గా ఉంది. అరే ఏం సినిమా వచ్చింది ఈరోజు అంటే సావర్యా వచ్చిందండి. సావర్యాకి ఇక్కడ ఏందో సడన్ సంబంధం అంటే, లేదు సార్ రాజ్ కపూర్ మనోడు కదా సార్, ఆయన చూడడానికి వెళ్ళామన్నారు. I said, wow, so in a town like Rajamundry, you remember Raj Kapoor, who ante manam Telugulo undi, we probably think he is not relevant in Telugu states. So I said, see, that's what it does, you know. To question that is, I don't think is right. Or see, if it's being done in a illegal manner, 100% has to be questioned. Oka public company lo meer evarna mee family member pedthe tappu. As long as that's not it, then there's no question to it. ఎవరికి ఏ సమస్య ఉండాల్సిన అవసరం లేదంటారు. 100%. ఓకే, బట్ చాలా మంది దానికి విక్టిమ్ అవుతున్నారు అన్నది. అండ్ విక్టిమ్ ఎక్కడ అవుతున్నారండి? ట్విట్టర్లో అవుతున్నారు.
సి వాట్ ఈస్ ట్విట్టర్, ఇట్స్ ఓన్లీ 140 క్యారెక్టర్స్. ఐ హేట్ యూ అని చెప్పొచ్చు, ఐ డోంట్ లైక్ యూ అని చెప్పొచ్చు, బట్ రీజన్స్ ఇవ్వడానికి స్పేస్ కూడా లేదు అక్కడ. సో ఇట్స్ ఒపీనియన్స్ ఆఫ్ lakhs and lakhs of people that were collectively taken. ఓకే, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, డ్రగ్స్ ఎప్పుడు రెండు పేర్లు కలిపి వినిపిస్తూ ఉంటాయి. అంటే వాట్స్ నాట్ దట్, పాప్ కల్చర్ అండ్ డ్రగ్స్ ఆల్వేస్ is a certain thing, not anywhere, right? Across the world. See, now you're talking about music festivals or anything to do with flashiness, whether it's music, art, or anything that's flamboyance. It's always associated, like whether it's Hollywood, whether it's... What else will you associate with? ఓ 10 మంది బ్యాంక్ ఎంప్లాయీస్ డ్రగ్స్ చేస్తుందంటే అది పెద్ద కథ కాదు, పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు అది వినడానికి కూడా. ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ తో ఫినిష్ Yes, please. దీనిలో హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ మీకు సిలీ అనిపించవచ్చు, బట్ Okay. విల్ సీ. అంటే అదర్ ఆప్షన్ కనిపించదా? అనిపించకపోవచ్చు అని మీ మెమరీ టెస్ట్ కాబట్టి. మీ పెళ్లి జరిగిన డేట్, డే అండ్ టైం. Date is August 8th. Day is what was the day that day? అదే అందుకే అన్నాను. Day ఒక గుర్తుంది. హాఫ్ ఈజీగానే ఉంటుంది. Time అయితే it was 8:14 in the evening. 8:40. Yeah, it was right here. So డే వాజ్ సాటర్డే. Oh, day was Saturday. Okay. ఐమ్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్. Thank you. అది గుర్తులేదు నాకు. ఓకే, లాక్డౌన్ లో ఆ ఫ్రైడేలు సాటర్డేలు పోయినండి, ఏదే రోజో తెలియదు, నంబర్లతోనే వెళ్తున్నాం తప్పితే. ఎగ్జాక్ట్లీ. ఓకే, మీరు మిహికా ఎన్నోసార్లు ఒకరినొకరు చూసుకున్నారు, కానీ చూపులు కలిసిన ఆ శుభవేళ ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? మీకు మీరు హౌస్ పార్టీ అని ఒక యాప్ ఉంటుంది నిజంగా, అక్కడ దాంట్లో జరిగింది సీరియస్లీ. నిజంగా. అంటే ఐ నో హర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, అదే బట్ అందుకే ఇన్ దిస్ హోల్ లాక్డౌన్ దట్స్ హౌ వి అగైన్ కనెక్టెడ్. సో నేను చాలా మంది మా బ్యాచులర్ ఫ్రెండ్స్ కాళ్ళకి చెప్తుంటాను, ఫర్ అ సింగిల్ గై ఎనీ యాప్ ఇస్ అ డేటింగ్ యాప్ అని. సో సో హౌస్ పార్టీ వాజ్ వేర్ ఫస్ట్ టైం కలుసుకుంది. దాన్ని మీరు అలా మార్చుకున్నారా? అలా 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 పనికొచ్చింది నాకు. బాగుంది. మిమ్మల్ని పెళ్లిలో ఎక్కువ ఆట పట్టించింది ఎవరు? ఇస్ ఇట్ అభి ఆర్ చే, శామ్, అఖిల్ ఆర్ సమ్వన్ ఎల్స్? అంటే అలాగే అలాగే Generally పెళ్లిలోనే ఏడిపిస్తారు అంటే బాగా. ఫస్ట్ అందరూ కొంచెం చిన్న షాక్ లో ఉన్నారంటే, నాకు అంటే టక్కని పెళ్ళి అయిందని ఒక షాక్ లో ఉంది, ఆ దాంతోనే అయిపోయింది. సో నాకు ఆట పట్టించే ముందే వాళ్ళకి reverse shock ఇచ్చారు. సో ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెండ్. యాక్చువల్గా అయితే నిజంగా అదే జరిగింది. ఓకే, పెళ్లిలో మీరిద్దరూ వేసుకున్న అవుట్ఫిట్స్, కలర్ కాంబినేషన్స్. తను షీ వాజ్ వేరింగ్ వైట్, గోల్డ్ అండ్ బేజ్ ఇన్ దట్ ఫార్మాట్, అండ్ ఐ వాజ్ ఆల్సో ఇన్ సిమిలర్ ప్యాలెట్. అంటే నేను పని చేసుకుని అంటే నేను ఇది ఇలాంటి కలర్స్లోనే ఉంటాను ఎక్కువ. సో అక్కడ కూడా దీన్ని కొంచెం గ్రాండ్ చేసిన చెప్తే ఏం పెద్ద కన్ఫ్యూజ్ చేయాలి. సో మీకు ఎక్కువ సోబర్ ఇష్టమా? అంటే ఇప్పుడు సినిమాలో ఏదో గోల్ చేస్తూనే ఉంటాం కదండి, మన లైఫ్లో ఉన్న కామ్ ఉందో, లైఫ్లో ఉన్న ప్రశాంతంగా ఉందో అని. ఓకే, మీ పెళ్లిలో టోటల్గా ఎన్ని డ్రెస్ చేంజెస్ జరిగాయి గుర్తుందా? పెళ్ళిలో ఒకటే, అంటే ఓవరాల్గా ఆ మొత్తం ప్రొసీజర్లో జస్ట్ ఒకటే డ్రెస్ చేంజ్, ఒకటే డ్రెస్ చేంజ్. ఓకే, మిహి గురించి నిద్ర లేవగానే తను మీతో అనే మొదటి మాట? అంటే ఈరోజు ప్లాన్ ఐదర్ నేనన్నా చెప్పాలి, లేకపోతే తనన్న ప్రోగ్రామ్ చెప్పింది. వీక్ డే అయితే నేనేదో ప్రోగ్రామ్ చెప్తే, వీకెండ్ అయితే తనేదో ప్రోగ్రామ్ చెప్తుంది. ఇదే ఫస్ట్ మార్నింగ్ కాన్వర్సేషన్. ఓ, సో డే ప్లానింగ్ అక్కడ స్టార్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, తను మిమ్మల్ని ముద్దుగా ఏమని పిలుస్తుంది? ఏం పిలవదు, అదే బ్యూటీ. అంటే మిమ్మల్ని దూరంలో ఉండి పిలవాలంటే ఏమని పిలుస్తుంది? ఏం పిలవదండి, అంతే కనెక్ట్ అయిపోతాం. ఇంకా మీకు అలా తెలిసిపోతుందా తర్వాత తెలిసిపోతాం. ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయండి, మీకు రియల్ లైఫ్ లో జరుగుతుంది అంటారా? అంటే ఇప్పుడు ఒకటండి, ఈ లాక్డౌన్లో ఎవరు ఎక్కడ వెళ్ళలేదు, ఆల్ ఆఫ్ అస్ ఆర్ టుగెదర్ ఓన్లీ. సో యూజువలీ మామూలుగా లైఫ్లో ఏం జరుగుతుంది, ఎక్కడో ఎవరో బయటికి వెళ్ళాలి, అలాంటివన్నీ జరుగుతుంది. సో మై లైఫ్ హెస్ బిన్ విత్ ఇన్ 4 walls ఆఫ్ ద హౌస్ అండ్ 1 compound ఆఫ్ ద స్టూడియో. ఇంకా దాని తప్పితే పెద్ద ఏం జరగలేదు నాకు. బాగానే మేనేజ్ చేస్తున్నారు డైనామిక్గా. ఓకే కాదా? ఓకే, మీరు కాల్స్ ఆన్సర్ చేయకపోతే తన రియాక్షన్ ఏంటి? ఏమో అలా చాలా చిల్లు ఉంది, అలా అంత పెద్ద చాలా ఎత్తితే లేకపోతే అంతే, లేదన్నాడు. అలా చాలా చిల్లుగా ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడు ఈడ ఫోన్ చేస్తాడు అన్నట్టు ఉంటుంది తప్పితే పెద్ద. ఓకే, డస్ షీ కుక్? యా, వెరీ వెల్. మీకోసం స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా మీకోసం ప్రేమతో వండి అంటే వడ్డించింది? చాలా, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ అట్లీస్ట్ సమ్ 3-4 times a week she does. అంటే బేసిక్లీ లైక్స్ కుకింగ్, సో కన్సిస్టెంట్గా ఏదో చేస్తాను. మీరు అడిగి చేయించుకునేది ఏమైనా ఉందా? స్పెషలిస్ట్ అని ఉంటుంది కదా. అంటే అలాగే ఉండదు, నేను ఏది ఇచ్చినా తీసుకుంటాను, ఆ టైప్ అంటే. ఓకే, ఫైనల్గా నాకు వేటికి ఆన్సర్ రాలేదు, నాకు అర్థమవుతుంది.
అంటే మంచిదండి అది. అంటే ఇప్పుడు మనం ఏదో అడిగి అది అందుకు వాళ్ళు ఇచ్చింది ఏదన్నా బాగుంటే తింటే ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ happy అన్న. ఉంటుంది life. మీరేంటి పెళ్ళై కొన్ని నెలలు కూడా కాకుండా ఇంత జీవిత సత్యాన్ని అది తెలుసుకోగలిగారు. ముందు తెలుసుకుని పెళ్లి చేసుకున్నాను. Okay. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. ఓకే, పెళ్ళైన తర్వాత మీరు మీ కొత్తగా ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా? పాత ఫ్రెండ్స్ నే కలవడం కావట్లేదండి, కొత్త ఫ్రెండ్స్ ఎక్కడి అంటే నుంచి తన ఫ్యామిలీ నుంచి ఎనీ తన- త్రీ న్యూ ఫ్రెండ్స్ యు మేడ్ తన ఆఫ్టర్ ఫ్రెండ్స్ వెడ్డింగ్? అంటే ఐ ఆల్వేస్ న్యూ దెమ్ ఈవెన్ బిఫోర్ అండి. అండ్ డెఫినెట్గా బ్రదర్ సమర్థ్ అండ్ మీ హెవ్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఎప్పటి నుంచో తెలుసు, బట్ నౌ వి బికమ్ వెరీ క్లోజ్. అండ్ బాంబేలో కునాల్ అండ్ సాషా అని దే వర్ మై ఫ్రెండ్స్ ఇన్ బాంబే ఆల్వేస్. నౌ దేవ్ జస్ట్ బికమ్ లైక్ ఫ్యామిలీ లిటరలీ. సో దట్ వే ఇట్ వాస్ ఫన్ అండి. సో దీస్ ఆర్ మై న్యూ ఫ్రెండ్స్. బ్యూటిఫుల్. ఫైనల్గా హ్యాపీగా కెరియర్ చక్కగా సాగుతోంది, పెళ్లి చేసేసుకున్నారు, ఇంటివాడయ్యారు. ఇప్పుడు వాట్స్ ఆన్ యువర్ మైండ్? ఇక్కడ నుంచి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? ఇక్కడ నుంచి ఏంటంటే తీసిన సినిమాలు ఫస్ట్ రిలీజ్ చేయాలి. సో ఐ థింక్ వన్ యాజ్ ప్రొఫెషనల్, వన్ యాజ్ ఐ థింక్ ఈ పెద్ద గ్యాప్ వచ్చింది అందరికీ యాజ్ అ హోల్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. అండ్ ద బిగ్ థింగ్ దట్ వీ విల్ ఫేస్ ఇస్ లాస్ ఆఫ్ జాబ్స్ ఇస్ గోన్ టు బీ సంథింగ్ దట్ వీ విల్ డ్రమాటిక్లీ ఫేస్. అంటే మీకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కానీ వెదర్ ఇట్స్ I see one is media and news, all of this part will be safe because people are continuously watching it, but across the sectors people will start losing a lot of jobs and the economy will start going really low. So I think whatever we do in terms of content, we should do things that are inspiring, do things that create opportunity. And ఇప్పుడు ఏమైందంటే ఇట్స్ ఇన్ అ టైమ్ వేర్ కరెక్ట్ థింగ్స్ చెప్పాలి అనే ఒక టైంకి వచ్చాం. So I think whatever, whether it's entertainment that you want to tell it through, whether it's any medium, I think responsibility becomes the key factor of driving our lives from 2020 onwards. Very well said. Thank you. It was great talking to you. Thank you, same here. Wish you a very very happy Thank you. married life. Thank So you. 2021 లో మీ పొంగల్ రిలీజ్ కోసం వెయిట్ Yes, చేస్తున్నాం. thank you so much. All the best. Thank you.